చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం, వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. బహిరంగంగా ఒకసారి, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా మనకు వచ్చినటువంటి ఆయనే దాదాపు 3-4 గంటలు రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి తర్వాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాద్లో కలిసినటువంటి సందర్భాలను కూడా చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం. ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బీహార్లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు. పీకే 1, పీకే 2. నిన్న కూడా ఆయన ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం. నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి. నాకున్నటువంటి కాస్త సమాచారం, ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు 3 గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి. పీకే 2, పీకే 1 పర్మనెంట్ కదా, పీకే 2. సో ఈ క్రమంలో ఎంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది. అది జరగని పని. బీహార్లో మన పరిస్థితి ఏంటి? బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి? బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితి ఉంది. ఈ 2 చెల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయనేమన్నా మాటల మాంత్రికుడా, లేకపోతే ఏదన్నా మాయల మాంత్రికుడా? ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని. ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది 5,30 లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటి గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి చెప్పినటువంటి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా? ఈ రాష్ట్రంలో పేదవాడు, ఆ సంక్షేమాన్ని అందుకున్నటువంటి పేదవాడు, ఆ డీబీటీ ద్వారా మేలు జరిగినటువంటి పేదవాడు, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేలు జరిగినటువంటి పేద కుటుంబాలు, వారి గట్ ఫీలింగ్ని తీసుకుంటామా? సో ఇలాంటి డబ్బులు తీసుకొని గతంలో మీరు ఈ కార్యక్రమాలు చేసేవారు. గతంలో మీరు కన్సల్టెన్సీస్ని ఒక కన్సల్టెన్సీలో మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు. ఈరోజు బయటకు వచ్చేసారు. బయటకు వచ్చేసి మీరు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నారు. మీరు ఒక రాజకీయ నాయకుడు. ఈ దేశంలో ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని పెట్టి నడుపుతున్నటువంటి మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజకీయాలు ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ ఇస్తే ఈ చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ మాట్లాడి ఇక్కడ ప్రజల తాలూకా మనోభావాల్ని, వాళ్ళ ఆలోచనల్ని మార్చేస్తాడనుకోవడం అమాయకత్వం అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మరొకసారి ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఈ సమయంలో పిలవడం జరిగింది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, ఇటువంటి మాయల బకీర్లు చెప్పేటువంటి మాటలు దయచేసి కనీసం పరిగణనలో కూడా తీసుకోవద్దనేటువంటిది రాష్ట్ర ప్రజలను కోరుతా ఉన్నా.